మహోన్నతుడు మహాగణుడు నైనా పరిశుద్ధుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతములు ఆశ్చర్యకారం చేసే దేవుడు ప్రభా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు మారని మార్పు లేని దేవుడుగా, మాట తప్పని దేవుడుగా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవాలను స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా ప్రభా గడిచిన 4 నెలలు కూడా మీరు కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్న విధానం ఎంతో మంది చూడలేదు ప్రభా నా తండ్రి. మీరు మమ్మల్ని అయితే తండ్రి మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ, యోగ్యత లేనప్పటికీ ప్రభా నా తండ్రి, ఏ మంచి కూడా లేనప్పటికీ ప్రభా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని కాపాడి భద్రపరిచి అనుదినము పోషిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తున్న దేవుడు ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క 5వ మాసంలో కూడా ప్రభా 2వ దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చింది దానిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా నాన్న మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయించండి, కృప చూపించండి. అనుదినము ప్రభా మా ఎడల మీ యొక్క కృపను, మీ వాత్సల్యమును ప్రభా మా ఎడల మీరు చూపుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసరాలు గంగమ్మ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాన్న దాసరాల కుటుంబంలో ప్రభా ఈ దినం జరిగే స్త్రీల కూడికలో నాన్న మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయించండి, కనికరించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా, కృప చూపించండి తండ్రి. దేవా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో తీవ్రతగా ఉంది ప్రభా, మీరు కనికరించండి, చల్లదనం దయచండి ప్రభా నాయన, కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది స్త్రీల కూడికగా స్త్రీలమైన మేము ప్రభా నీ సన్నిధిలో ప్రభా గృహంలో చేరవస్తుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రభా రావాల్సిన వారు ఎంతో మంది మీ బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. సమయం అయినప్పటికీ ప్రభా తండ్రి ఎంతో నిర్లక్ష్యంగా అర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా, భయం లేని వారుగా ఉంటున్నారు తండ్రి. దేవాని సన్నిధికి వచ్చే విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు ప్రభా. దేవాదయతో క్షమించిన కనికరించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా, కృప చూపించండి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మాటల విషయంలో భయము భక్తి దేవా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. ఎవడు నా మాట విని దీనుడై వణుకుచుండును వారిని లక్ష్యం ఉంచుతానని సెలవిచ్చినారు ప్రభా నా తండ్రి. మాట విని ప్రభా నా తండ్రి దేవా నన్ను భయం కలిగి ప్రవర్తించినట్లుగా సహాయించండి, కృప చూపించండి. కుటుంబంలో ప్రభా ఈ దినం మీ సన్నిధిలో మేము చేరువచ్చినామో ప్రభా మీరు ఎరుగుదురు తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బలహీనరాన్ని ప్రభా అయినప్పటికీ ప్రభా నీ సన్నిధిలో నిలబడేదానికి దేవ మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. జ్ఞాపకం చేసుకుని పాడే పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నేను ఎలాగో పాడాలన్నా కూడా మీరు సహాయించండి తండ్రి. దేవ వాయిద్యాలు వాయించండి, తెలుసాను కూడా జ్ఞాపకం చేసుకోండి. క్యాష్ కూడా చక్కగా వేయగలిగినట్లుగా ప్రభా మీరు కృప చూపించండి. పాటలు పాడుతుంటుండగా ప్రభా నీ ఘనమైన నామానికి మహిమకరంగా ఉండగలటండి సహాయించండి తండ్రి. కనికరించండి ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తుంది. వాక్యం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ కుటుంబానికి చేరి వచ్చిన మాకు ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన మాటలు ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా మాటలు వ్యర్థం, నా ఆలోచన వ్యర్థం ప్రభా, అవి ఎంత మాత్రం కూడా నాన్న తండ్రి దేవ క్షేమాన్ని కలిగించవు ప్రభా. నాన్న మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా కానీ సెలవిచ్చినారు. ఆత్మ దేవుడుగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి ఆ మాటలు వినటానికి గ్రహించినట్లుగా ప్రభా మీరు కృప చూపించండి. ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఇచ్చండి. కరెంటు మీ స్వాధీనించుకోండి, చిన్న బిడ్డలు మీ స్వాధీనించుకోండి ప్రభా. నిలబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయించండి. కొద్ది సమయం ప్రభా ఈ కుటుంబ క్షేమం కొరకై, కుటుంబ రక్షణ కొరకై ప్రభా, ఈ కుటుంబం యొక్క అవసరతల కొరకై ప్రభా నాన్న సంఘ క్షేమము, చెరువుచిన బిడ్డల యొక్క క్షేమము, రక్షణ కొరకైనా తండ్రి నశించిపోతున్న ఆత్మల విషయమే భారంతో ప్రార్థించినట్లుగా ప్రభా మీరు సహాయించండి. ఈ సమయాన్ని ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లోపల గుజ్జొక్కలు పాట సంఖ్య
కార్డ్ సంఖ్య 211 214 మాట్లాడు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. పాపములెన్నియో చేసిన వారము, పాపములెన్నియో చేసిన వారము, నెపముల నించక తన ప్రాణమిడి, నెపముల నించక తన ప్రాణమిడి, కృప ద్వారా రక్షించెను మనలా, కృప ద్వారానే రక్షించే మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపయు సత్యము యేసు ద్వారానే, కృపయు సత్యము యేసు ద్వారానే, కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే, కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే, కృప తోడానే గాచెను మనలా, కృప తోడానే గాచెను మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. సర్వకృపానిధి యగు మన దేవుడు, సర్వకృపానిధి యగు మన దేవుడు, పరిపూర్ణతనిచ్చి బలపరచును, పరిపూర్ణతనిచ్చి బలపరచును, స్థిరపరచి కాయును దుష్టుని నుండి, స్థిరపరచి కాయును దుష్టుని నుండి. కృపగల దేవుడు కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. శ్రమైన బాధైనను, శ్రమ అయినను సిలువా బాధైనను, శ్రమ నొందిన క్రీస్తు ప్రభువుతో, శ్రమ నొందిన క్రీస్తు ప్రభువుతో, క్రమముగా కృప చేసాగెదము, క్రమముగా కృప చేసాగెదము. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము,
కృప చాలు నీకనే ప్రభు యేసు ఇక జీవించు వాడను నేను కాను ఇక జీవించు వాడను నేను కాను ఇక జీవించుడా నా ప్రభు కోరకే ఇక జీవించుడా నా ప్రభు కోరకే సకలంబు ప్రభున కాతింతు సకలంబు ప్రభున కాతింతు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు నేనేమయ్యుంటిను అది ప్రభు కృపయే నేనేమయ్యుంటిను అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా నన్ను నడిపించును ప్రభువు సదా పేనుగానెత్తును హల్లెలూయా పేనుగానెత్తును హల్లెలూయా కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృప చాలు నీకనే ప్రభు యేసు పాట సంఖ్య 636 పాట సంఖ్య 636 యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను తెలియపరచెదను కలువరి సిలువలో రక్తము కాచి బంధన స్థిరపరచి పాపము క్షమించి కలువరి సిలువలో రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించి యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు విజయమునిచ్చెదవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు నమ్మదగిన వాడవు యెహోవా
నమ్మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును లాస్ట్ నుంచి వెనక 10వ పాట లాస్ట్ నుంచి 10వ పాట వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 ఎండలేదు వాడికి సరే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాం ఖుషి దేవల్ల ఖుషి ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకుని వాక్యం కృపా ప్రేమ గల తండ్రి జీవుల దేవా నీ బంగారు పదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావం ద్వారా కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచు భాగ్యాన్ని ఇచ్చారు మీకు అన్నారు నీ వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడని ప్రభావం మీ స్వరం వినటానికి సహాయించండి వినే చెవులు గ్రహించే మనస్సు దేవా మీరు అనుగ్రహించండి కృప చూపించండి ఇంకా మీ బిడ్డలు స్త్రీల కూడిక ఉంది తెలిసి కూడా ఇంకా మీరు రాలేదు నాయన మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి ప్రభా వారిలో భయం భక్తి తెచ్చండి మీ మాటలు వినాలని తపన ఆలోచన వారి హృదయంలో మీరు పుట్టించండి వచ్చిన వారిని బట్టి వందనాలు మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయండి నిలబడుచున్నాను కూడా ప్రభా నేను ఎంతో బలహీనతను తండ్రి నా శరీర బలహీనత అంతటిని కూడా ఎరిగిన దేవుడు మీరే నాళ్ళ కృప చూపించమని నా నోటి మీ మాటలు ఉంచండి దేవా మీరు అవసరమైన మాటలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించి కృప చూపించండి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించండి యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి ఆ భాగాన్ని చదువుదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం.
ధనవంతుల అగుటకు ఉపేక్షించువారు శోధనలోను ఊరిలోను అనేక దురాశలను పడదు. అట్టివి మనుషులు నష్టంలోనికి నాశనంలో. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసంలో నుంచి తొలగిపోయి నానా విధమైన బాధలతో తామే పొడుచుకొని. ఇదే అధ్యాయంలో 6వ వచనాన్ని మనము గత 2 వారాలకు ముందు చూసాం. సంతుష్టమైన సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఈ మాటలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు రాయబడిన మాట 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను. చాలు, ఈ 2 మాటలు చాలు. ఏమని రాయబడింది అక్కడ? శోధనలోను. ఎక్కడ పడతారంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరుడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. సరే, మనం ఏం చూస్తున్నామంటే శోధన అనే మాటని చూస్తాం. ఎందుకు శోధనలో పడిపోతారు, లోకంలో పాపంలో పడిపోతారు అంటే ఇక్కడ రాయబడింది యాకోబు పత్రికలో. ఏమంట? దురాశల చేత వేడవబడుదురు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత వేడవబడి మరల్కొల్పబడువాడి శోధింపబడును. శోధనలో ఎందుకు పడతామంటే మన యొక్క దురాశ. ఏ ఆశ అంట? దురాశ అంటే ఆశ లేని అంత దండగా దూరమే చెప్పాలి. దురాశ అంటే ఉన్నదానితో తృప్తి పడకుండా లేనిది కూడా కావాలని కోరుకోవడము, లేని దాని కొరకు పాకులాడటము, లేని దాని కొరకు అది మనది మనకి మించిన దాని కొరకు మనం ప్రయాసపడ్డం. ఏమంటారు దాన్ని? దురాశ అంటారు. ఏమంటారు? దురాశ ఏదానికి చేటు? దురాశ దుఃఖానికి చేటు. మనకి మించిన దాని కొరకు మనం ప్రయాసపడితే దానివల్ల ఏమొస్తుంది? దుఃఖము కదా, బాధ, వేదన అనేది వస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన అనేది సాతాను మనల్ని అనేక రీతిలుగా మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఎందుకు అంటే లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అనేకమైన వాటిని చూపించి వాటి మీద మనకి ఏం కలుగుతుంది? ఆశ కలిగేటట్టు, మనసు కలిగేటట్టు, అది ఉంటే బాగుండు, అది తెచ్చుకుంటే బాగుండు, ఇది తెచ్చుకుంటే బాగుండు కదా అని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట సాతాను. మన స్తోమత తగ్గ మనము ఉండాలి. మన స్తోమతకి మించిపోతే దాన్ని ఏమంటారంటే శోధన కదా. మన స్తోమత తగ్గ దానికి పోతే ఏమవుతుంది? శోధన అంటే శోధిస్తూ ఉంటుంది. అది కావాలా, అది కావాలా, అది కావాలా, అది కావాలి. దాని ద్వారా మనకి ఏమైనా మేలు ఉంటుందా అంటే దాని ద్వారా మనకి ఏమైనా క్షేమమా అంటే కాదు. అందుకే అక్కడ చెప్పబడింది. ఏమని చెప్పినాడంటే 14 వచనం యాకోబు 1:12 చాలు. ఏమంట? ప్రతివాడును తన అంటే తన సొంతము, తన ఇష్టానుసారంగా అంటే అనేకమైన వాటిని చూసి వాటి కోసం ప్రయాసపడ్డ. మన స్తోమత తగ్గ మనం వాటిని మన కుటుంబంలో అయినా మనకు అవసరమైనవైనా మన స్తోమత తగ్గ వాటిని మనం ఏం చేయాలా? తెచ్చుకోవాలి. స్తోమతకి మించి మనం తెచ్చుకుంటే అదొక ఉరిలాగా మనకు అవుతుంది. అదొక శోధన అన్నమాట. అందుకే చెప్తున్నాడు శోధన సహించువాడు ధన్యుడు. కావచ్చు మనకు ఆశ ఉండొచ్చు, ఏది అవి తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అని. అవి ఎంతవరకు? మన స్తోమత తగ్గానే అవి ఉండాలా.
మన స్తోమత తగ్గనే మనం వాటి మీద మనం వాటి తెచ్చుకోవటమైనా ఏదైనా సరే మన స్తోమత తగ్గనే ఉండాలన్నమాట. అది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త మీరు 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలు. ఎవరమంట మనము? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మనం ఎవరమంట? అపవాది సంబంధం. ఎప్పుడు? ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు ఎవరు మనము? అపవాది సంబంధులు. సాతాను ఎలాగ నడుచుకుంటే ఆ సాతాను మనలకు ఏది చేయమని చెప్తే దాన్ని మనము చేస్తూ వచ్చినాం. అంటే తన యొక్క ఇష్టాన్ని మనము నెరవేరుస్తూ వచ్చినాం కదా. అందుకే రాయబడింది అన్నమాట, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. సాతాను మనల్ని ఏం చేస్తుందంటే శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధనలో మనల్ని ఎవరు పడేసేది? దేవుడు పడేడు. అక్కడ రాయబడింది కదా ఒక మాట, ఏమని రాయబడింది? శోధింపబడిన వాడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనే మాట ఏం చేయకూడదు, అనకూడదు. ఎందుకు? దేవుడు శోధించడు, దేవుడు పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తాడు కానీ ఏం చేయడు? శోధించడు. శోధించే పని ఎవరిది? సాతాను. ఆ సాతాను మనల్ని ఏం చేస్తాడంటే శోధిస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే పాపంలో లోకంలో పడేసేదానికి మనల్ని ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు. మన వెనకాలే ఉంటాడు. ఎక్కడ పడేద్దాము కదా, ఏది చూపించి ఆకర్షించేటట్టు లోకంలో పడిపోయేటట్టు చేద్దామని ఏం చేస్తాడంటే సాతాను చూస్తూ ఉంటాడు. అందుకే మనము ఎవరి సంబంధం అంట? అపవాది సంబంధులము. అపవాది ఏం చేస్తాడంటే ఆడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుచున్నాడు. మనము నిజముగా దేవుని బిడ్డలము అయితే మనలో ఏముండాలి? ఏముండాలి? సత్యం ఉండాలి కదా. సత్యము లేదు అంటే మనం ఎవరము? అపవాది యొక్క సంబంధులు. మన యొక్క పనులను బట్టే మనలో చెప్తారు కదా ఎవరమని. దేవుని పిల్లలమా లేదా అపవాది సంబంధులమా? మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా సాతానికి ఇష్టంగా ఉన్నామా అనేది మన పనులను బట్టి మనం చేసే వాటిని బట్టే మన గురించి చెప్పబడుతుంది. అందుకే చెప్తున్నాడు మనం శోధనలో పడకూడదు. ఏదేంట్లో పడకూడదు అంట? శోధనలో పడిపోయినాము అంటే మన యొక్క ఇష్టానుసారముగా ఏం చేస్తున్నట్టు ప్రతి వాడు కూడా ఏమైపోతున్నాడంట? తన స్వకీయమైన దురాశల చేత వేడవబడుచున్నాడంట. అంటే తన సొంత కోరికలు, తన సొంత లోకంలో వాటిని చూసి వీటిని చూసి వాటి వైపు ఏం చేస్తున్నాడంట? ఏడవబడుచున్నాడంట. అంటే వాడి కోసము పరిగెత్తేవాడుగా ఉంటున్నాం. పరిగెత్తేవారముగా నీవు నేను కూడా ఉంటున్నాం. ఎవరిని శోధించింది? సాతాను ఎవరిని శోధించింది? ఎవరిని? అవనే. ఎవరిని శోధించి ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ దగ్గరికి వెళ్ళింది. ఆదాం దగ్గరికి వెళ్ళా. ఆదాం ఎన్ని రోజులు ఉన్నాడు అవ లేకుండా, కానీ పోలే. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ దగ్గరికి వెళ్ళింది. అవ దగ్గరికి వెళ్ళి అవ్వను శోధించింది. అవ ఏం చేయలేకపోయింది? శోధన జయించలేకపోయింది. ఏమైపోయింది? ఆ పండును తిను, ఆ పండు ఎంతో రమ్యంగా ఉంది, నువ్వు అది తినంగానే దేవదూత అయిపోతావు అనగానే ఏమైపోయింది అంటే ఆ శోధనకి పడిపోయింది. మనం కూడా అంతే. ఏదైనా ఒకటి ఆకర్షణగా మనకు కనపడితే దాన్ని మనము దేవుణ్ణి మర్చిపోతాం, కానీ వాటి వైపు ఏం చేస్తాం? పరిగెత్తుతాం. అంటే ఆ శోధన మనము జయించలేం. ఎట్లా జయించగలం శోధన అంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు కదా, దేవుని భయం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? శోధనని జయించే వారముగా ఉంటాము. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ. కాబట్టి
శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. చాలు, ఏమని రాబడింది? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏం ఏలకూడదంట మన మీద? పాపము ఏలనీయకూడదు. శరీరము ఈ లోక సంబంధమైనది కదా, ఆత్మ దేవుని. ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకి ఏముంటది? ఎప్పుడు పోరాటంగానే ఉంటది. ఆత్మ ఏం చెప్తుంది? సమయం దొరికినప్పుడు కూర్చో, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, అట మాట్లాడద్దు ఇట మాట్లాడద్దు అని చెప్తే శరీరం ఏమంటది? కూర్చుంటే ఏమవుతుంది? కోసేపు మాట్లాడితే ఏమవుతుంది కదా, కోసేపు ఉంటే ఏమవుతుంది అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనం. అందుకే ఏం ఏలనీయకూడదంట? పాపాన్ని ఏలనీయకుడి. అంటే శోధనను మనం జయించాలంటే పాపం మన మీద ఏం చేయకూడదు? ఏలుబడి చేయకూడదు. అవని ఏం చేస్తూ వచ్చిందంటే మోసగించింది. అవ్వ మీద ఏం చేస్తుంది? పాపము ఏల్తాము. అందుకే తను తినింది, తన శోధనలో పడిపోయిందిగా మనము చూస్తాం. శ్రేష్టమైన మనము ప్రాముఖ్యంగా పడిపోయేది ఎవరంటే మనమే. పడిపోయేది ఎవరు? లోక ఆకర్షణకి శ్రేష్టమైన మనమే. బ్రదర్స్ చాలా తక్కువ, వాళ్ళు ఎవరో కదా. ఎవరు పడిపోయేదంటే మనమే ఎక్కువ పడిపోతాం. ఎందుకు అంటే మనం బలహీనమైన వారం. బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ బలహీనమైన ఘటము. అంటే త్వరగా లోకంలో పడిపోయేది, త్వరగా లోకానికి ఆకర్షింపబడేది ఎవరంటే మనమే. శోధనలో పడిపోయేది ఎవరంటే మనమే. ఏదైనా చూడంగానే అది కావాలా, అది తెచ్చుకోవాలా కదా. ఎవరు ఇంట్లో మొండి చేసేది? కుటుంబంలో పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రతికూలంగా ఉన్నా ఏం చేస్తాం? మనం అడిగిందే కావాలి, మనం చూసిందే కావాలి, మనం తెచ్చుకోవాలనుకున్నదే తెచ్చుకోవాలి, అంతే. ఏంటది? శోధన. సాతాను ఏం చేస్తుంది? శోధన. అదే నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చేస్తాం? మనం ఉన్నదాంతో ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చినావు, ఇది లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభు అని ఏం చేస్తాం? సంతోషిస్తాం. అలాగా మనం ఏం చేయాలంటే శోధనను జయించే వారముగా ఉండాలా. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీ. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చంపేయాలంట? దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. ఏం చంపేయాలంటే దురాశను చంపేయాలంట. మనము శోధన జయించాలంటే ఏం చంపేయాల? మనలో హృదయంలో ఉన్న దురాశను చంపేయాల. ఈ దురాశ వల్లే ఏంది ఒకరినొకరు చంపుకునేది. దీనివల్ల దురాశ వల్ల వాడుకున్నది కూడా నాకే రావాలి కదా, వాళ్ళది కొన్నది. అంటే ఈ దురాశ ఏం చేస్తుందంటే అక్క చెల్లెని చూడదు, అన్నదమ్ములను చూడదు, తల్లిదండ్రులను చూడదు, పిల్లలను చూడదు. ఈ దురాశ మనల్ని ఏం చేస్తుంది? ఎంతటికైనా ఏం చేస్తుంది అంటే ప్రాణము తీయటానికైనా ఏం చేస్తుంది? తెగిస్తుంది. దురాశను అందుకే ఏం చేయాలంట? చంపివేయాల. దురాశని విగ్రహారాధన, దురాశనను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చేయాలంట? దురాశ లేకుండా దానిని మనం చంపివేసే వారముగా ఉండాలి. ప్రభువా నాలో దురాశ లేకుండా సహాయం చేయి ప్రభు, నేను ఉన్నదాంతో తృప్తి పడినట్టుగా నువ్వు నాకు సహాయము చేయి ప్రభు అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఇక్కడ మనకు శోధన ఏదైనా జరిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనం ఎంత వరకు సహించగలమో ఏం చేశాడంట? అంతే ఇస్తాడంట. ఆ శోధనలో
మనం ఎలాగ తప్పించుకోవాలా, నిజంగా మనం తప్పించుకోవాలని మన మనసులో ఉండి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, అక్కడ ఏం చెప్పబడింది, శోధనతో కూడా తప్పించుకున్నట్టుకు మార్గమును కలగచేయను. ఆ శోధనని ఎలాగ నేను తప్పించుకోవాలి ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. ఎవరికి చూపించినాడు? శోధనలో ఉంటే చెప్పాలి. దావీదుకు అక్క, దావీదుకు చేయించు. శోధన తప్పించుకునే మార్గం చూపించాడు. ఎవరికి? యోసేపుకి. ఏం చేసినాడు? దావీదు అదే శోధనలో పడిపోయినాడు. అదే యోసేపు అదే శోధన గుండా వెళ్ళినప్పుడు యోసేపు ఏం చేసినాడు? తన మీద ఉన్న బట్టలు కూడా వదిలిపెట్టి ఏం చేసినాడు? తప్పించుకొని పారిపోయినాడు. ఏం చేసినాడు? శోధన జయించినాడా, శోధనలో పడిపోయినాడా అంటే శోధన జయించినాడు. శోధన జయించువాడు ఏం చేయమంట? ధన్యుడు. ఏం చెప్పబడింది? శోధన జయించువాడు ధన్యుడు. మనం లోకంలో ఉన్నాము కాబట్టి ఏమొస్తాయి? అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు కూడా వస్తాయి. మనమేం పైన లేము, కిందనే కదా ఉంటాం. మనుషుల మధ్య ఉన్నాం, మనుషుల మధ్య తిరుగుతున్నాం, మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి ఎవరి ద్వారానో ఏదో విధంగా శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని తప్పించుకునే మార్గాన్ని ఏం చేయాలా? చూడాలి. ప్రభా, ఈ శోధన నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు, బాధ నుంచి నన్ను తప్పించు ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఏదో ఒక మార్గము నీకు నాకు ఏం చేస్తాడు? చూపిస్తాడు. లేదా మనం ఆ శోధనలో ఆ బాధలో మనం పడిపోతే తద్వారా మనకు ఎంతో నష్టం. అవేం చేయబడింది? నష్టపోయింది కదా. తను ఆదిలో ఆమె సృష్టికి మొదట స్త్రీ. ఆమె ఎలా ఉండాలా? అందరికి తల్లిగా ఉండాల్సింది. ఆ బాధ్యతను ఆమె ఏం చేస్తుంది? పోగొట్టుకుంది. తర్వాత ఆ బాధ్యత ఎవరు పొందారంటే శారా పొందింది కదా. ఆమెకు ఇవ్వబడిన ఆ బాధ్యతను ఆమె పోగొట్టుకుంది. ఎందుకు అంటే ఆమె ఆ శోధన జయించలేకపోయింది, తన ధన్యురాలు కాలేకపోయింది. ఇక్కడ యోసేపు శోధన జయించినాడు కదా, శోధన జయించినాడు కనుకనే దేవుడు ఉన్నత స్థానంలో ఉంచినాడు. మనం శోధన జయించినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు శ్రమ వస్తుంది. యోసేపు శోధింపబడినాడు, శ్రమ వచ్చింది. ఆ శ్రమలో నిలిచినట్టు ద్వారా తను ఏం చేయబడినాడు? ఐగుప్తు దేశాన్ని ఏలినాడు. ఒక రాజుగా ఐగుప్తు దేశాన్ని ఏలినాడు. ఒకవేళ ఆ శోధనలో పడిపోయి ఉంటే అసలు ఎటు పోయిండేవాడు కదా. అని మనం కూడా శ్రమ, కష్టము, బాధ, శోధన ఏదో విధంగా సాతాను మనకు తీసుకొని వస్తూనే ఉంటాం. వాటిని ఏం చేయాలంట? మనము జయించే వారముగా ఉండాలి. జయించకపోతే మనం ఏం చేస్తామంటే నష్టపోతాము. చూడండి 2 రాజులు 5వ అధ్యాయం. సైలెంట్ ఉండాలి. 2వ రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియాయినుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుకొనునని నయమానును 26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చాలు. ఇక్కడ గెహాజీ కూడా ఒక నయమాను వచ్చినాడు. తన రోగం పోయింది. ఆ రోగం పోయిన తర్వాత నయమాను ఏం తీసుకొచ్చినాడంటే శ్రేష్టమైనవి తీసుకొని వచ్చినాడు. ఎవరికి ఇవ్వడానికి? ఎలీషాకు ఇవ్వడానికి. ఎలీషా అయితే వాటిని తీసుకోలేదు. ఇవి నాకు వద్దు అని వాటిని తృణీకరించినాడు. ఈ గెహాజీ ఏమనుకున్నాడు? శోధించిన పాపం, అరే నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు కదా, అవి ఊరికే వచ్చేది కదా, మరి నువ్వు ఎప్పుడు సంపాదించుకోవాలి, అవన్నీ ఎప్పుడు సమకూర్చుకోవాలని సాతాను ఏం చేసింది? శోధించింది.
యజమానుడు తీసుకోలేదు, ఇక నువ్వు తెచ్చుకో అని చెప్పి శోధించిందేమో. పాపం ఏం చేసినాడు, పరిగెత్తుకుంటూ పోయినాడంట. పరిగెత్తుకుంటూ ఆడ చెప్తున్నాడు ఏమంటే, వాటిని తీసుకున్నట్టుకు నా యజమానుడికి ఏం లేదు, మనసు లేదు. మనసు లేదని చెప్పేసి ఏం చేస్తున్నాడు, వాటిని బెడ్ మీద నా యజమానుడికి మనసు లేదు అనుకొని ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుంటా పోయినాడు. ఆ యొక్క నయమాన్ని కలుసుకొని ఇప్పుడే ఇద్దరు మనుషులు వచ్చినారు, నా యజమానుడు ఏం చేయమంటున్నాడు, నీ దగ్గర తీసుకొని రమ్మని చెప్పినాడు అని చెప్తున్నాడు. అక్కడ ఆ మాటను చూడండి, 22వ వచనంలో చూడండి అన్నమాట. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అందెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఏం చేస్తున్నాడంటే అబద్ధం కూడా చెప్తున్నాడు. నా యజమానుడు తీసుకుని రమ్మన్నాడు. ఏం చేస్తున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు, వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని మళ్ళీ ఆడిపోయినాడు. ఏం తెలియనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళినాడు. దైవజనుడు కదా, ఏం చేసినాడంటే తను చేసేటివన్నీ కూడా గమనిస్తూ వచ్చినాడు. తద్వారా తాను శోధన జయించలేకపోయినాడు. ఎవరు, గెహాజీ ఏం చేయలేకపోయినాడు, శోధన నా యజమానుడికి అవసరం లేదు, నాకెందుకు అనుకోలే కదా, ఇవి ఎన్ని రోజులు ఉంటాయి అనుకోలే, ఇది శాశ్వతం కాదు కదా అనుకోలే, నాకు దేవుడు ఉన్నాడు చాలు, నన్ను పోషిస్తాడు దేవుడు అని అనుకోలేదు. కానీ దానికి ఏ దాని మీద మనసు కలిగింది, వెండి మీద, తను తెచ్చిన ఆ యొక్క వస్త్రాల మీద తనకి మనసు కలిగింది. అంటే శోధన ఏం చేయలేకపోయినాడు, జయించలేకపోవడం ద్వారా ఏం తెచ్చుకున్నాడు. 27వ వచనంలో అంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండునని చెప్పగా ఏం తెచ్చుకున్నాడు, శోధన జయించలేక కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఒక్కడికే కాదు, ఎవరికంట, తన సంతతికి మొత్తానికి ఏం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. మనము శోధన సహించలేకపోతే, శోధన జయించలేకపోతే ఏం తెచ్చుకుంటాం, మనకు నష్టం, మన ద్వారా మన కుటుంబానికి కూడా నష్టం తెచ్చేవారంగా ఉంటుంది. గెహాజీ వలె మనం కూడా ఈ యొక్క లోక సంబంధమైన వాటిని ఆశించి సాతాను ఏం చేస్తాడు, అనేకమైన ఆకర్షణ చూపిస్తాడు. ఊరికే వచ్చింది ఎందుకు పోగొట్టుకుంటాం కదా, ఊరికే ఇస్తున్నారు కదా, అందరికి ఇస్తున్నారు కదా, నీకు ఒక్కదానికే కదా, అందరు తీసుకున్నప్పుడు ఏం కాలేదు, నేను తీసుకుంటే ఏమవుతుంది అంటే అనేకమైనవి మన మనసులో మన మైండ్లో పెట్టి ఏం చేస్తాడు, మనము వాటి వైపు ఆకర్షింపబడేటట్టు సాతానుడు చేస్తాడు. వాటిని మనం ఏం చేయాలంట, జయించే వారముగా ఉండాలి. శరీర క్రియలను మనం ఏం చేయాలంట, చంపివేయాలి. పాపం మన మీద ఏలకూడదు. ఏమేలకూడదు, పాపం ఏలకూడదు. ఆత్మ శరీరాన్ని ఏలాలి కానీ శరీరం ఆత్మను ఏలకూడదు. దేనికి బలం ఉండాలా, ఆత్మకు బలం ఉండాలి. శరీరం బలంగా ఉంటే ఆత్మను వెళ్తారు, ఆత్మ బలంగా ఉంటే శరీరాన్ని వెళ్తారు. దేనికి బలం ఉంది, దేని బలపరచాలా, ఆత్మను బలపరచంటే ఏం చేయాలి, ఏం చేయాలా, ముందు మన కొరకు ప్రార్థన చేసుకోవాలి కదా, మన కొరకు ముందు ప్రార్థన చేసుకోవాలా. మనము సమయం ఇవ్వబడినప్పుడు బైబిల్ చదువుకోవాలా, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం కొరకు చేయాలి, మన తోటి వారి కొరకు చేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరం ఏం చేస్తుంది, నలగొట్టబడుతుంది. ఆత్మకి ఏమొస్తుంది, బలం వస్తుంది. ఎప్పుడు శరీర సంబంధమైన వాటి విషయమై శరీర సంబంధమైన వాటిని మనం చేస్తున్నామంటే శరీరానికి ఏమొస్తుంది, బలం వస్తుంది. ఆత్మ ఏమైపోతుంది, నీరసించిపోతుంది. దేనికి మనం బలపరచాలంటే ఆత్మను మనం బలపరిచే వారముగా ఉండాలి. ఆత్మను బలపరిచినప్పుడే మనం సాతాను శోధన ఏం చేస్తాం, జయిస్తాము. చూడండి, యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం. 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200
తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఇక్కడ ఏడో అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మన్మడును జబ్ది మన్మడును కర్మి కుమారుడునైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది? ఆకాను గురించి చెప్పబడింది. మొదటి అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనంలో శపితమైన దానిలో దేనిని కూడా ఏం చేయకూడదంట, తీసుకోకూడదు. ఇక్కడ ఆకాను ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. ఆకాను శపితమైన 2వ చదవండి. యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగు చూడని చెప్పి మొదటి వచ్చిన శబ్దమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మన్మడును జబ్ది కుమారుడును కర్మి కుమారుడునైన ఆకాను శబ్దం చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశించి కొంచెము తీసుకున్నాడంట. ఎవరు? ఆకాను. ఏమేమి తీసుకున్నాడంటే 21వ వచనంలో రాయబడింది. ఏం తీసుకున్నాడు? దోపిడి సొమ్ములో ఒక సినారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తు ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏం చేసినాడంట? చూసి ఆశించి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? వస్త్రాలు తీసుకున్నాడు, బంగారు. అవి దేవుడు శపించినాడు. శపితమైన వాటిలో ఇశ్రాయేలీయులు మీరు ఏది కూడా తీసుకొనకూడదు అని దేవుడు ముందే చెప్పినాడు. ఆకాను ఏం చేసినాడంట? చూసినాడంట, ఆశించినాడంట. ఏం చేసినాడు? తెచ్చుకొని ఏం చేసినాడు? తన గుడారంలో పెట్టుకున్నాడు. తను పెట్టుకున్న ద్వారా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్తే వారు ఏం చేయలేకపోయారంటే విజయాన్ని పొందలేకపోయినారు. ఏం చేయలేకపోయినారు? జయించలేకపోయినారు. ఎందుకంటే దేవుడు తీసుకోవద్దన్నదాన్ని ఆకాను ఏం చేస్తూ వచ్చినాడు? తీసుకున్నాడు. తీసుకుని తన గుడారములో దాచుకున్నాడు. ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. అంటే చేయొద్దన్న పని ఇక్కడ ఆకాను కూడా ఏం చేయలేకపోయినాడంటే శోధన జయించలేకపోయినాడు. తను జయించలేకపోయి తను ఏం చేస్తున్నాడు? వాటిని ఆశించి ఇంట్లో తెచ్చుకోవడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందలేకపోయారు. యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి పేరు వచ్చిందంటే ఆకాను మీద పేరు వచ్చింది. వాళ్ళని ఏం చేస్తూ వచ్చినారంటే 26వ వచనం చూడండి. ఆ కాలమున యెహోషువ 26 వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. 25. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నువ్వు నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. ఇక్కడ ఈయన చేసిన పనికి కుటుంబానికి అందరినీ కూడా ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపినారు. ఏం చేస్తూ వచ్చినారు? తన కుటుంబాన్ని అందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపుతూ వచ్చారు. శోధన వస్తుంది. వాటిని ఏం చేయాలంట? జయించే వారముగా ఉండాలి. వాటిని జయించలేకుండా వాటిలో మనం పడిపోతే ఏం చేస్తామంట? నష్టపోయే వారముగా ఉంటాం. ఏం చేయబడింది? అవ్వ నష్టపోయింది, యాహాజీ నష్టపోయినాడు. ఇక్కడ ఆగాను కూడా నష్టపోతూ వచ్చినాడు. ఎవరు జయించగలుగుతూ వచ్చినారంటే యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు? శోధన జయించుతూ వచ్చినాడు. శోధన సహించి జయించిన వాడుగా తను చేయబడుతుంది. మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయం ఏం చేయాలంటే శోధన జయించే వారముగా ఉండాల. 2వ మాట మనం చూద్దాం. అదే 1 పేతురు 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఇంకో మాట చూడండి. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చాలు
ఇక్కడ మొదటిదిగా మనం ఏం చూసాం? శోధనలోను. రెండోది ఉరిలోను. మనం ఏం పడకూడదు? మొదటిదేమో శోధనలో పడిపోకూడదు, రెండోది ఏం పడిపోకూడదు? ఉరిలో పడిపోకూడదు. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. రోమా 11వ అధ్యాయం. మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, అంటకముగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను ఉండును. ఇంకొకటి ఏ దాంట్లో పడిపోకూడదు మనము? మొదట శోధనలో పడిపోకూడదు, రెండోది ఉరిలో పడిపోకూడదు. ఇక్కడ రోమా రాసిన పత్రికలో చెప్పబడింది, వారి భోజనం వారికి ఉరిగా నుండును. భోజనం ఉరిగా ఎందుకు ఉంటుంది చెప్పాలి? భోజనం ఎట్లా ఉంటుందంట? వారికి ఉరిగా ఉండును అంటే చెప్పాలి. కడుపు పట్టినంత తినాలి. షుగర్ ఉండదు, షుగర్ ఉండదు, స్వీట్ తింటే ఏమైంది? వాళ్ళ ప్రాణానికే నష్టం కదా. అదే ఆ మాట చెప్పబడింది. ఉరిగాను, బోనుగాను, ఆటంకముగా ఏం చేస్తుందంటే అరికి ఆటంకముగా ఉంటుందంట. మన భోజనం మనకేమో ఎలా ఉండకూడదు? ఉరిగా ఉండకూడదు. దేని కొరకు తినాలి మనం? బతికేదానికి తినాలా? బతకడానికి తినాలా? తినేదానికి బతకాలనా? బతకడానికి తినాలా? కొంతమంది ఎటు తింటారు? తినటానికే బతికుండాం అన్నట్టు ఉంటారు. నేను చెప్పేది తమాషా కాదు, అట్లనే ఉంటారు. ఎందుకంటే అధిక మించి తిని తద్వారా ఏం తెచ్చుకుంటాం? అది తిని దొరక్క ఎన్నో బాధలు పడాలి. అంటే మనకు ఆటంకం, మన భోజనం ఎలా ఉండకూడదు అంటే ఉరిగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ఏదైనా సరే మితముగా తినేవారముగా ఉండాలి. అంటే భోజనం ఒకటే కాదు మనకు ఉరిగా ఉండేది, ఇంకా ఏముంటదంటే స్నేహం కూడా ఎట్లా ఉంటది? ఉరిగానే ఉంటది. అన్నిలతో స్నేహం చేస్తే ఎట్లుంటది చూడండి. మొదటి 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. చాలు. ఇక్కడ మీరు ఏం చేయకూడదు? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ. అంటే మనము లోకస్తులతో స్నేహం చేస్తే వాళ్ళు ఎలాగ మారుతారు? మనకి ఉరిగా అవుతారు. వారే మనకేమవుతారు? ఉరిగా అవుతారు. వాళ్ళ ద్వారా మనకు బాధ, వాళ్ళ ద్వారా మనకు శోధన. అర్థమైందా మీకు? అన్నిలతో స్నేహం చేస్తే ఎట్లా ఉంటది? అదొక శోధన. వాళ్ళు మనకు శోధనలాగా శోధిస్తూ ఉంటారు కదా. అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఆడిపోతే ఏమవుతుంది, ఈడిపోతే ఏమవుతుంది. వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మన వెనకాల ఉండి మనల్ని శోధిస్తూనే ఉంటారు. అందుకే బైబిల్ చెప్పబడుతుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. అంటే దేవుని ఎరుగుని వారితో మనం ఏం చేయకూడదు? జోడిగా ఉండకూడదు. అంటే వారితో మాట్లాడాలా? ఎంతవరకు మాట్లాడాలా? ఏమ్మా, తిన్నావా, ఉన్నావా, అంతే కదా. ఆ పక్క ఈ పక్క ఉంటారు, అందరు దేవుని నమ్మినట్లు ఉంటారా? లేని వాళ్ళు కూడా ఉంటారు. తిన్నావా, ఉందా, అంతవరకే. వారితో మనం ఏం చేయకూడదు అంటే జోడిగా ఉండకూడదు. వారితో స్నేహం, వారితో మనం కలిసి ఉండొద్దు. వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే శోధించేవారుగా ఉంటారు. ఆ శోధన మనల్ని ఏం చేస్తుందంటే ఒక ఉరిలాగా మారిపోతుంది. వాళ్ళ ద్వారా మనల్ని బట్టి మనం ఏమైపోతామంటే క్రమేణా ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. అందుకే చెప్తున్నాడు,
క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధం? దేవుని బిడ్డలైన మీరు లోకస్తులతో ఏమి కొద్దిగా? చీకటి వెలుగు కలుస్తుందా? కల. మరి దేవుని బిడ్డలైన మనము లోకస్తులతో ఎలా కలుస్తాం? వాళ్ళని మనం మార్చలేము, కానీ వాళ్ళు మనల్ని మారుస్తారు. లోకస్తులు అర్థమైంది మీకు? లోకస్తులతో స్నేహం చేస్తే వాళ్ళు మనల్ని వెంటనే మారుస్తారు. ఎందుకు? అలాంటిది లోకం, సాతాను పని అది. అందుకే మనల్ని ఏం చేస్తుంది, తొందరగా దేవుని నుండి మనల్ని ఏం చేస్తుంటే తిప్పివేస్తారు ఏదో విధంగా. మనం ఎప్పుడు కలిసిపోతాం? ఎప్పుడు లోకంలో లోకస్తులు అంటే దావతులు జరిగినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు మనం ఏమైపోతాం? మన భక్తిని విడిచిపెట్టే వారంగా ఉంటాం. అదొక శోధనలాగా అవుతుంది. ఏమవుతుంది అది చేస్తే? ఇది చేస్తే ఏమవుతుంది చేయొద్దని ఆడ ముందా? వాళ్ళు ఏమంటారు మనం చేయొద్దని ఆడ ముందా? ఒక్కసారే కదా చేస్తావు, ఒక్కసారి చేస్తే చాలదా? ఒకసారి చేస్తే చాలు, ఇంకెన్ని ఎన్నిసార్లు చేయాలి? దేవుని నుంచి పడిపోయేదానికి ఎన్నిసార్లు చేయాలి? అందుకే ఏం చేయకూడదంటే లోకంతో స్నేహము చేయొద్దు. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడ? విశ్వాసమైన నీవు అవిశ్వాసతో జోడిగా ఎప్పుడు కూడా ఉండకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా ఉండదు. నువ్వు ఎవరితో ఉండాలి అంటే దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. నీకు చుట్టుపక్కల దేవుని బిడ్డలైన వారి దగ్గర ఎవరు లేరు, ఎవరితో స్నేహం చేయాలా? దేవునితో చేయాలి. నీ చుట్టుపక్కల వాళ్ళు లేరు, దేవుని నమ్మిన వాళ్ళు లేరు, మరి ఎవరితో చేయాలంటే దేవునితో చేయాలి. లేదా దేవుని మన దగ్గర ఎవరైనా ఉందా, వాళ్ళ దగ్గర ఏదైనా కొద్దిసేపు కూర్చున్నా, దేవుని మాటలు చెప్పుకున్నా, లేదా వాళ్ళు మనం కలిసి కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నా, అది కొంచెం సాహసంగా ఉంటుంది. లేనప్పుడు ఏం చేస్తాం? ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాలి. అన్యులతో సాహసం చేసి పడిపోయిన వారు లేరా? చూడండి, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. నెహెమ్యా ఈ మాటలు చూసి 13వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ దినములలో అష్షూరు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొని కొందరు యూదులు నాకు కనబడి, వారి కుమారులలో సగం మంది అష్షూరు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలో మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి. చాలు ఇక్కడ యూదులైన వారు ఎవరిని చేసుకున్నారంట అంటే అమోనీయులను, మోయాబీలను, సిరియలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? వివాహము చేసుకుంటూ వచ్చినారు. వారు యూదులు అయినప్పటికీ వారి పిల్లలకి ఏమి రాలేదంట? యూదుల భాష రాలేదంట. ఎందుకు రాలేదు అంటే వారు ఎవరిని చేసుకున్నారు? మోయాబీలను, అమోనీయులను, అషోదీయులను ఏం చేస్తూ వచ్చినారు? వారు ఆ సిరియలను వివాహం చేసుకున్నారు. కనుక ఆ పిల్లలకి ఏం రాలేదంట? యూదుల భాష రాలేదు. చూడండి 26వ వచనం చదవండి. కార్యాలు జరిగించి ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? చాలు, ఎంత స్పష్టంగా చెప్పబడింది చూడండి. సొలొమోను ఎటువంటి వాడు? ఎంతో జ్ఞానం కలిగిన వాడు. సొలొమోనుకు దేవుడే జ్ఞానం ఇచ్చాడు. అటువంటి సొలొమోను అన్ని స్త్రీలను వివాహం చేసుకుని ఏం చేసినాడంట? ఆయన మనసును త్రిప్పివేసినారంట. ఏం చేసినారు వాళ్ళు? అన్ని స్త్రీలు సొలొమోను పాపం చేయడానికి కారణంగా చేయబడినారు. అంటే విగ్రహారాధన చేయడానికి ఏం చేయబడినారండి? కారకులుగా చేయబడి. నీవు నేను మరి ఎంత టోళ్ళం? మరి లోకస్తుతో స్నేహం చేస్తే పడిపోమా? సొలొమోను పడిపోయినప్పుడు మనం పడిపోతాం. అందుకే చెప్పబడుతుంది ఏం చేయకూడదు? విశ్వాసికి అవిశ్వాసికి పాలె, వెలుగుకు చీకటితో ఏమి. ఎంత స్పష్టమైన మాటలు! చీకటి వెలుగు కలుస్తుందా అంటే కలవదు. అలాగనే విశ్వాసమైన మనము అవిశ్వాసులతో ఏం చేయకూడదు? కలవకూడదు. వెలుగు వెలుగే, చీకటి. సొలొమోనే పాపం చేసినప్పుడు నీవు నేనంత శోధన జయించలేకపోయాను. తనకు అన్ని స్త్రీలు ఎలాగ చేయబడ్డారంటే
ఉరిగా చేయబడ్డారు. దేవుని నుండి తప్పిపోయే విధంగా వారు అన్ని స్త్రీలు వివాహం చేసుకొని ఏం చేస్తూ వచ్చారంటే పాపం చేసిన వాడుగా. ఇక్కడ మనం సొలొమోనును చూస్తాం. అన్యులతో మనం స్నేహం చేస్తే ఏమవుతాం, మనం కూడా అదే పరిస్థితిలో పడిపోతాం. అలాగ మనము ఉండద్దు. అందుకే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక ఏం మాట్లాడుతుంది? యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతుంది. 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చాలు. ఏమంట? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఏం చేయాలంట? శోధన సహించి మనము శోధన సహించినప్పుడు మనం ఏం చేయబడతామంటే ధన్యులముగా చేయబడతాం. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం మనం పొందాలంటే ఏం చేయాలంట? శోధన సహించే వారముగా ఉండాలా. అప్పుడే దేవుడు మనకు ప్రభు మనల్ని ప్రేమించి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకుని, ప్రభు నేను అనేక సార్లు శోధనలో పడిపోతూ వచ్చిన, నేను శోధన జయించలేకపోయాను, ప్రభు నన్ను క్షమించు. నేను శోధన జయించే జీవితం నాకు అనుగ్రహించు. ఏది కూడా నాకు ఉరిగా ఉండకుండా అన్యులతో సహవాసమైన ఏదైనా సరే మనకేమో ఎలా ఉండకూడదు, ఉరిగా ఉండకూడదు. మనం జయించాలంటే మన వల్ల కాదు, కానీ ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయము కాదు. ఈ మాట గుర్తుపెట్టుకొని మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుంటాం.